వెల్కమ్ బ్యాక్ ఆల్ఫా కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ ఈపీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కి సంబంధించి రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, when two resistance 10 ohms and 20 ohms are connected in series across a supply of 220 volts, determine the current flowing in each resistance and the voltage drop across each resistance. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ముందు పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10 ohms 20 ohms ఈ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సో ఇక్కడ గివెన్ డేటా తీసుకోండి. R1 is equal to 10 ohms, R2 is equal to 20 ohms, సప్లై వోల్టేజ్ 220 volts. ఓకే, ఇది గివెన్ డేటా. ఈ గివెన్ డేటాని యూజ్ చేసి మనం సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. R ఈక్వల్ టు R1 ప్లస్ R2 సిరీస్ కాబట్టి. సో R1 ఏమో 10, R2 ఏమో 20. 10 ప్లస్ 20 ఇట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ రెసిస్టెన్స్ 30 ohms. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ 30 ohms యూజ్ చేసి అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు V/R ఈ ఫార్ములా యూజ్ చేసి V సప్లై వోల్టేజ్ 220 volts, రెసిస్టెన్స్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాము 30 ohms, అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్ 220/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.333 amperes. Total current in the circuit is 7.333 amperes. ఇప్పుడు voltage drop across 10 ohms resistance. Voltage drop across 10 ohms resistance అంటే ఇక్కడ ఫ్లో అయ్యే వోల్టేజ్ అంతా. సో వోల్టేజ్ ఎంత అంటే V1 ఈజ్ ఈక్వల్ టు IR1 ఫార్ములా. I టోటల్ కరెంటు ఇప్పుడు మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము 7.333. ఓకే, తర్వాత R1 రెసిస్టెన్స్ R1 10 ohms అంటే I ఇంటూ R1 7.333 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 73.33 volts. అలాగే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 20 ohms రెసిస్టెన్స్, ఇక్కడ 20 ఉంది సర్క్యూట్లో సెకండ్ది. తర్వాత V2 ఈజ్ ఈక్వల్ టు IR2. ఇప్పుడు ఫార్ములా సేమ్ యాజ్ యూజువల్. I 7.333 రెసిస్టెన్స్ 20, రెండు మల్టిప్లై చేస్తే 146.66 volts. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయవచ్చు అనమాట. ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి మనం సిరీస్ కనెక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When two resistance 5 ohms and 20 ohms are connected in parallel across 240 volts supply, calculate the total current and the current through each resistance. ఓకే, ఇక్కడ గివెన్ డేటా చూడండి. సర్క్యూట్ ఇది ప్యారలల్ సర్క్యూట్. 2 రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ టు 5 ohms, R2 ఈజ్ ఈక్వల్ టు 20 ohms, సప్లై వోల్టేజ్ 240 volts. ఓకే, ప్యారలల్లో కనెక్ట్ చేయబడినప్పుడు ఫార్ములా ఏంటంటే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/R ఈక్వల్ టు ఇక్కడ 5 + 20 డివైడెడ్ బై 100. 5 + 20 అంటే 25 డివైడెడ్ బై 100. 25 టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 1/4 వస్తుంది. అంటే 1/R ఈక్వల్ టు 1/4 అయింది. దట్ ఈజ్ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది. 1/R 1/4, R ఈక్వల్ టు 4 ohms. ఓకే, సో ఇప్పుడు టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంటు మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగంటే కరెంట్ అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు V/R. సప్లై వోల్టేజ్ 240, రెసిస్టెన్స్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాము 4 ohms, 240/4
దట్ ఈజ్ ఈక్వల్ టు 60 ఆంపియర్స్. కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 60 ఆంపియర్స్. తర్వాత వచ్చేసి కరెంట్ త్రూ 5 ohms రెసిస్టెన్స్. ఫస్ట్ ఇది ఇక్కడ సర్క్యూట్లో టాప్లో ఉంది 5 ohms రెసిస్టెన్స్. ఆ 5 ohms రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంత, ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. I1 ఈజ్ ఈక్వల్ టు V/R1. ఫార్ములా యాజ్ యూజువల్. V అంటే 240 volts సప్లై వోల్టేజ్, రెసిస్టెన్స్ R1 అంటే 5 ohms తీసుకుంటాం, అక్రాస్ 5 ohms కాబట్టి 240/5 ఈజ్ ఈక్వల్ టు 48 ఆంపియర్స్. అంటే 5 ohms రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంటు 48 ఆంపియర్స్. తర్వాత అలాగే 20 ohms రెసిస్టెన్స్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంత? సో I2 ఈజ్ ఈక్వల్ టు V/R2. సప్లై వోల్టేజ్ 240, రెసిస్టెన్స్ R2 అంటే 20 ohms, 240/20 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఆంపియర్స్. మొత్తం ఇక్కడ 20 ohms గుండా పాస్ అయ్యే కరెంటు 12 ఆంపియర్స్. ఈ రెండు యాడ్ చేస్తే కరెంట్ I1 48, I2 12. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు మొత్తం 60 వస్తుంది. అంటే టోటల్ కరెంట్ పాస్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 60 ఆంపియర్స్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే, థ్యాంక్ యూ.